ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ శర్మను మైదానంలో తనకు అడ్డు తగలకుండా రోహిత్ వెనకాలే హార్దిక్ పాండ్యా కుట్ర చేస్తున్నాడా అంటే అవుననే తెలుస్తుంది. మైదానంలో రోహిత్ శర్మ లేకుండా చూసుకునేందుకు హార్దిక్ పాండ్యా తెలివిగా అతని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిస్తున్నాడు అన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే అసలు జరిగింది ఏంటి అంటే గత ఏడాది రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మతో పాటుగా ఇండియన్ ఫ్యాన్స్, ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత రోహిత్ శర్మను వాళ్ళు కొద్దిగా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, ఒప్పించే ప్రయత్నం చేశారు. దాంతో సరే ఇక ఎటు T20 క్రికెట్ నుంచి, ఆ ఫార్మాట్ నుంచి తను రిటైర్ అయిపోవడంతో రోహిత్ శర్మ కూడా తనకి మంచిగానే పారితోషికం వచ్చింది కాబట్టి ముంబై ఇండియన్స్ లోనే కొనసాగటం జరిగింది. అయితే కానీ ఈ సంవత్సరం ఐపీఎల్లో మాత్రం 3 మ్యాచ్లు జరిగాయి ముంబై ఇండియన్స్ కి. మొదటి మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా రాలేదు, అదేదో బ్యాన్ కారణంగా. రెండో మ్యాచ్ కి నుంచి వచ్చాడు. రెండో మ్యాచ్ ఓటమి పాలైనప్పటికీ మూడో మ్యాచ్ మాత్రం చాలా చక్కగా తిరిగి పుంజుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే మ్యాచ్ల సందర్భంగా గతంలో కానీ, మొన్న జరిగిన రెండో మ్యాచ్లో కానీ హార్దిక్ పాండ్యాను చాలా ఎక్కువగా వ్యతిరేకంగా నినాదాలు చేయటము, ఎగతాళి చేయడము జరుగుతోంది. మైదానంలో హార్దిక్ సీనియర్ ఆటగాళ్ళ నుంచి మద్దతు లేనట్టు కనిపించింది. దాంతో పోయిన సీజన్తో పాటుగా ఈ సీజన్లో కూడా హార్దిక్ పాండ్యా విఫలమవుతూనే ఉన్నాడు. మరొక వైపు రోహిత్ శర్మ మాత్రం ఒకవైపు హార్దిక్ పాండ్యా విఫలమవుతున్నప్పటికీ కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకుని కెప్టెన్సీని తనే ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఆ సమయంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా హార్దిక్ పాండ్యా పైన చాలా ఎక్కువగా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. అందుకనే మైదానంలో రోహిత్ లేకపోతే రోహిత్ ఫ్యాన్స్ ఉండరని హార్దిక్ పాండ్యా ఈ రకంగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపుతున్నాడు. మైదానంలో రోహిత్ శర్మ నుంచి ఇబ్బంది పడొద్దని హార్దిక్ పాండ్యా అతని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తున్నాడు. మైదానంలో కెప్టెన్గా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికే హార్దిక్ పాండ్యా ఇలా చేశాడని అంటున్నారు. అయితే ఇక రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్లో కొంచెం విఫలమవుతున్నప్పటికీ కూడా నిన్న జరిగిన మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా పక్కన లేనప్పుడు నీతా అంబానీ, రోహిత్ శర్మలు ఇద్దరూ చాలా సీరియస్ డిస్కషన్స్ చేసుకున్నారు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడానికి వీల్లేదని, మెయిన్ ప్లేయర్గానే ఆడాలని చెప్పేసి నీతా అంబానీ రోహిత్కి చెప్పిందట. మరి దీన్ని బట్టి ఏం జరుగుతుందో చూడాలి.